నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్లో డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు సెకండ్ యూనిట్ మనకి ఏముంది, బిజినెస్ అనలిటిక్స్ ప్రీ రిక్విసైట్స్ అనేది ఉంది. సో ఒక మంచి బిజినెస్ అనలిటిక్స్ అంటే ఒక మంచి బిజినెస్ లో డేటా అనేది ప్రాపర్ గా అనలైజ్ చేయాలంటే మనకి ఎలాంటి విషయాల మీద మనం చూసుకోవాలి ఫస్ట్ అని చెప్పి మనకి ఈ చాప్టర్ లో ఉంటది అనమాట. సో ఫస్ట్ ఒక ప్రాపర్ బిజినెస్ అనలిస్ట్ ఉండాలి. బిజినెస్ అనలిస్ట్ అంటే ఎవరు, ఏదైతే మన దగ్గర ఉన్న రా డేటా ఉందో దాని మీద మంచిగా ఎర్రర్స్ ని రిమూవ్ చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మంచిగా చేస్తాడో, సో అలా దాని మీద నాలెడ్జ్ ఉన్న పర్సన్ మన దగ్గర ఉండాలన్నమాట. సో అలాంటి పర్సన్ ఉంటే ఏమవుతుంది, డేటా అనేది ఎలా ఉంది, ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, మనకి ఎక్కడ లాస్ వస్తున్నాయి, మనం ఏం చేయాలి, ఎలాంటి డెసిజన్స్ తీసుకోవాలి, ఆ డెసిజన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసిన డెసిజన్ మంచి వర్క్ అవుతుందా లేదా, సో అవన్నీ చూసుకోవడానికి ఒక మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఉండాలి. సో అప్పుడు మన ఆర్గనైజేషన్ ఏమవుతుంది, మంచిగా డేటాని అనలైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటిది, బిజినెస్ అనలిస్ట్ ది రోల్ ఏంటిది, బిజినెస్ లో ఏముంది, ఏదైతే మనం కలెక్ట్ చేసిన డేటా ఉందో దాన్ని అతను ప్రాసెస్ చేస్తాడు. ప్రాసెస్ చేసి దాన్ని మంచిగా కన్వర్ట్ చేసి మనకి ప్రాపర్ సొల్యూషన్, ఫర్ సపోజ్ డిఫైన్ అండ్ స్కోప్ బిజినెస్ ఏరియాస్, elicit requirements, analyze the document requirements, communicate requirements, identify solution, verify if solution meet the requirements. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబ్లం వల్ల మనకి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయో. సో ప్రాపర్ ఆల్టర్నేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అది ప్రాపర్ ఉందా లేదా అది చూసుకోవాలి. సో అది మనకి బిజినెస్ అనలిస్ట్ అనే పర్సన్ ఇలా ఇవన్నీ చూసుకుంటాడు అనమాట. నెక్స్ట్, బిజినెస్ అనలిస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్రొఫెషన్స్. సో వేరే ప్రొఫెషన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బిజినెస్ అనలిస్ట్ కంటే చాలా డిఫరెంట్ ఉంటారు. ఇతను ఏం చేస్తాడు, ఇతను డేటాని అనలైజ్ చేసి కరెక్ట్ డెసిజన్స్ తీసుకొని అప్పుడు ఏవైతే ఆ డెసిజన్స్ తీసుకున్న దాని వల్ల దాని నుంచి ప్రాఫిట్స్ అనేటివి ఎర్న్ చేస్తారు బిజినెస్ లో. అదే వేరే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు వేరే ప్రొఫెషన్ ఉంటది, వేరే లైక్ ఇప్పుడు ఒక లాయర్, అతనిది వేరే ప్రొఫెషన్, ఒక బిజినెస్ అనలిస్ట్ ఇంకా ఆ లాయర్ కి చాలా డిఫరెన్స్ ఉంటది కదా. సో అది మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ కన్సల్టెంట్, మార్కెటింగ్ స్పెషలిస్ట్, ప్రొడక్ట్ మేనేజర్, రిక్వైర్మెంట్స్ మేనేజర్, సిస్టమ్ అనలిస్ట్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చారు. సో ఎవరైతే బిజినెస్ లో గ్రోత్ కోసము ఎక్కువ మెయిన్ రోల్ ప్లే చేస్తారో సో అలాంటి పర్సన్స్ అందరివి నేమ్ ఇచ్చినారు. సో ఇతనేమో బిజినెస్ లో డేటాను అనలైజ్ చేస్తాడనమాట. సో ఇతను బిజినెస్ లో ఏమన్నా డెసిజన్స్ తీసుకున్నారనుకోండి దాని గురించి ఇతనితో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ తో ఏం చేస్తాము, మన బిజినెస్ ఎలా నడుస్తుంది, మార్కెట్ లో ఓకేగా ఉందా లేదంటే పడిపోతుందా అనేది ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాం అతని దగ్గర నుంచి. నెక్స్ట్ ప్రొడక్ట్ మేనేజర్ అంటే మన ప్రొడక్ట్ ఏదైతే మనం మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నామో అది బాగుందా లేదా అనేది డిసైడ్ చేసుకుంటాము. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ మేనేజర్, ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి మన ప్రొడక్ట్ ని మనం ఇంకా డెవలప్ చేయాలంటే అనేది తనతో డిస్కస్ చేస్తాం. సిస్టమ్ అనలిస్ట్ అంటే ఏంటిది, మొత్తం ఏదైతే కంప్యూటర్ వర్క్ ఉందో అదంతా ఇతను చేస్తాడనమాట. సో అది ఇతనితో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఫర్ బిజినెస్ అనలిస్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి ఒక బిజినెస్ అనలిస్ట్ కి. సో ఫస్ట్ వన్ ఏంటిది, ఫోకస్ ఆన్ ది ప్రొడక్ట్. సో ఏదైతే మనం ప్రొడక్ట్ తయారు చేయాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ డిఫైన్ ద ప్రాబ్లమ్ దెన్ ద సొల్యూషన్. ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకున్న తర్వాతనే సొల్యూషన్కి వెళ్ళాలి. మనకు నచ్చిన సొల్యూషన్ తీసుకొని ప్రాబ్లం మీద పెట్టలేం కదా. ఫస్ట్ ప్రాబ్లమ్ ని ఫైండ్ అవుట్ చేసి దానికి సొల్యూషన్ వెతకాలి. యూజర్స్ డోంట్ హ్యావ్ రిక్వైర్మెంట్స్. సో ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ వల్ల మనము కస్టమర్స్ కి ప్రొడక్ట్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి ఆ ప్రొడక్ట్ సూటబుల్ ఉందా, వాళ్ళు కొంటారా కొనరా చూడాలి. ఫోకస్ ఆన్ ఇన్ఫర్మేషన్ నాట్ ఇండివిజువల్స్. సో ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉండాలి, కానీ ఎవరో వచ్చి నీ ప్రొడక్ట్ బాగాలేదు అట్లా అంటే మనం ఎవరిని పడితే వాళ్ళ మాటలు నమ్మకూడదు. మన ప్రొడక్ట్ మీద మనకి నమ్మకం ఉండాలి, అంటే ట్రస్ట్ ఉండాలి. సెపరేట్ ఎలిస్టేషన్ ఫ్రమ్ అనాలిసిస్. సో మనం ఏదైతే అనాలిసిస్ చేస్తామో, when a business analyst elicit information, don't analyze. When they are analyzing, don't add new information. సో ఎప్పుడైతే మనం అనలైజ్ చేస్తున్నామో ఒక రా డేటాని, అలాంటి టైంలో ఒక ప్రోడక్ట్ గురించి వేరే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి అందులో యాడ్ చేయకూడదు. మనం ఏదైతే ప్రోడక్ట్ గురించి చేస్తున్నామో సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం దాన్ని అనలైజ్ చేసుకోవాలి. వేరే డేటాని ఇందులో మిక్సప్ చేయొద్దు, మర్జ్ చేయొద్దు. ఇంప్రూవ్ ద ప్రాసెస్ ఫస్ట్ దెన్ యాడ్ టెక్నాలజీ. సో ఫస్ట్ మనం ఏదైతే ప్రొడక్ట్ మీద వర్క్ చేస్తున్నామో ఫస్ట్ మనం మన నాలెడ్జ్ మొత్తం పెట్టాలి దాని మీద, ఆ తర్వాతనే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలి ఆ ప్రొడక్ట్ మీదకి. నెక్స్ట్
కమ్యూనికేట్, కోఆపరేట్, కొలాబరేట్. సో ఎవరైతే మనము ఏమనుకుంటున్నామో అనేది కమ్యూనికేట్ చేయాలి ఫస్ట్ మన టీం మెంబర్స్తో. తర్వాత వాళ్ళు ఏమైనా ఐడియాస్ ఇస్తే దానికి కోఆపరేట్ చేయాలి. తర్వాత ఎవరైతే బిగ్ కంపెనీస్ ఉన్నారో వాళ్ళతో కొలాబరేట్ చేయాలి. సో దట్ మన ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ దొరుకుతుంది అనమాట మంచిగా. ద బిజినెస్ అనలిస్ట్ ఓన్ ద సొల్యూషన్ రిక్వైర్మెంట్. సో ఎలాంటి సొల్యూషన్స్ కావాలన్నా సరే బిజినెస్ అనలిస్ట్కి తెలిసి ఉండాలి ముందే. గెయిన్ యాక్సెప్టెన్స్ యాజ్ వెల్ యాజ్ అప్రూవల్. సో ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి మీ ప్రోడక్ట్ బాగాలేదు అని తిడితే మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకునే మనకి తెలివి ఉండాలి. వచ్చి చెప్పిండ్రు కదా అని చెప్పి మనం వాళ్ళ మీద పగబట్టి అట్లా చేయకూడదు. వాళ్ళు వచ్చి చెప్పంగానే దాని మీద ఇంకెలాంటి ఇంప్రూవ్మెంట్స్ అవుతాయి అలాంటివి చేసి మనం వాళ్ళకి ఇంకా బెస్ట్ ప్రొవైడ్ చేయడానికి మనం చూడాలన్నమాట. మేక్ ది బిజినెస్ కమ్యూనిటీ రెడీ ఫర్ ది ప్రోడక్ట్. సో ఏదైతే బిజినెస్ వాళ్ళు ఉన్నారో కమ్యూనిటీ అంటే ఒక మార్కెట్ లెవెల్ ఉందో దాన్ని మనం ప్రిపేర్ చేయాలన్నమాట. మన ప్రోడక్ట్ ఎలా ఉంది, ఎలా వస్తుందని చెప్పి, లైక్ త్రూ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా. నెక్స్ట్, మెజర్ ట్వైస్, కట్ వన్స్. సో ఇది మనకి మీనింగ్ ఏంటిదంటే మెజర్ ట్వైస్ అంటే 1కి 2 సార్లు చూసుకోవాలంటారు కదా. సో అలా మనం ఎంత రిలీజ్ చేసే ముందు దాని మీద ఎంత వర్క్ చేసి ఎంత బాగా చూసుకుంటే మన ప్రొడక్ట్ రిలీజ్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ అంత బాగా వస్తుంది. సో ఇవి మనకి లెవెల్ పాయింట్స్ ఉన్నాయి అనమాట, ప్రిన్సిపల్స్. దేనికి? ప్రిన్సిపల్స్ ఫర్ ది బిజినెస్ అనలిస్ట్. ఒక బిజినెస్ అనలిస్ట్ కి ఇవన్నీ ప్రిన్సిపల్స్ అనేటివి వర్తిస్తాయి అనమాట. సో ఇవి మనకి ఇచ్చినారు. నెక్స్ట్ ఏముంది మనకి? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్. సో ఒక బిజినెస్ అనలిస్ట్ ఎలాంటి రోల్ ప్లే చేస్తాడు ఒక బిజినెస్ లో? క్రియేటింగ్ బిజినెస్ ఆర్కిటెక్చర్, ప్రిపేరింగ్ బిజినెస్ కేస్, కండక్టింగ్ రిస్క్ అసెస్మెంట్, రిక్వైర్మెంట్స్ ఎలిస్టేషన్, నెక్స్ట్ బిజినెస్ ప్రాసెస్ అనాలిసిస్, డాక్యుమెంటేషన్, రిక్వైర్మెంట్స్. సో ఇవన్నీ ఎవరు చేస్తారు మనకి? ఒక బిజినెస్ అనలిస్ట్ అంటే ఎవరైతే బిజినెస్ లో మనకి డేటా అనేది అనలైజ్ చేస్తారో సో ఆ పర్సన్ ఇవన్నీ చూసుకుంటాడు అనమాట. సో ఫస్ట్ బిజినెస్ మంచిగా ఉందా, ఇంకా బిజినెస్ ని ఎలా ప్రిపేర్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి, రిస్క్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనం రిస్క్ అనేది హ్యాండిల్ చేయగలుగుతామా, ఇంకా ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి మనం బిజినెస్ ని మంచిగా చూసుకోవాలి అంటే. తర్వాత బిజినెస్ ప్రాసెస్ అనాలిసిస్ అంటే అంత ప్రాసెస్ మంచిగానే అవుతుందా, ఏమైనా అడ్డంకులు వస్తున్నాయా, ఇంకా డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇతనే చూసుకుంటాడు. సో ఇది మనకి బిజినెస్ అనలిస్ట్ మన బిజినెస్ లో ప్లే చేసే రోల్ అనమాట. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.